పూరి జగన్నాథ రథయాత్ర అంటేనే లక్షల మంది వచ్చే పండుగ. అయితే ఈసారి మాత్రం వాన దంచి కొట్టింది. కుండపోత వాన పడుతుంటే ఆ వాన దేవుడు కూడా మన జగన్నాథుని చూడడానికి వచ్చిండేమో అన్నట్టయితే కనిపిస్తుంది ఆ సీన్ అంతా. కానీ గింత పెద్ద వాన పడ్డా ఆ వాన సుక్కలు భక్తుల గుండెల్లో ఉన్న భక్తి సెగను అస్సలు సల్లార్చలేకపోయింది. వాన కూడా లెక్క చేయకుండా ఆ జగన్నాథుని రథయాత్ర గుంజడానికి భక్తులు జన సముద్రం లెక్క తరలొచ్చిర్రు. ఎక్కడ చూసినా తలలే, ఎంత దూరం చూసినా భక్తుల జాతరనే కనబడుతుంది. ఇట్లాంటి టైంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుత క్షణం ఏమైందంటే ఆ సీన్ చూస్తే ఎవరైనా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రథయాత్ర ఫుల్ జోస్లో సాగుతున్న టైంలో లక్షల మంది జనంలోకి ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. అందులో ఒక పేషెంట్ అయితే సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గింత పెద్ద జన సముద్రం కదా, అసలు చీమ దూరడానికి కూడా సందు లేదు. ఆ టైంలో అంబులెన్స్ సైరన్ సౌండ్ వినగానే అక్కడున్న భక్తులు ఏం చేసిరో ఎరికేనా? ఎవ్వరు వాళ్ళని ఆపలేదు, ఏ పోలీసు వాళ్ళు ఆపలేదు, లాఠీ కూడా ఊపలే. సైరన్ వినడమే ఆలస్యం. ఆ లక్షల మంది జనం అంతా సముద్రం రెండు పాయలైనట్టు ఒక్క సెకండ్లు పక్కకు జరుపుకున్నారు. ఆ పేషెంట్ ప్రాణం కాపాడమే దేవుని సేవ అనుకున్నారో ఏమో. క్షణాల మీద అంబులెన్స్కు క్లియర్ రూట్ చేసేసిర్రు. ఈ విజువల్ చూడుండ్రి, ఈ చూస్తేనైతే మీరే పరేషాన్ అవుతారు. ప్రపంచంలో ఎక్కడైనా గిట్లాంటి సీన్ చూస్తామా మనం? హాంకాంగ్ ప్రోస్టేజ్లలో ఇట్లా జరిగిందని మొన్నటిదాకా చెప్పుకున్నారు. కానీ మన దేశంలో ఏ గొడవలు లేవు. కేవలం భగవంతుని మీద భక్తి, తోటి మనిషి మీద ఉన్న ప్రేమతోనే ఈ అద్భుతం సాధ్యమైందని చెప్పుకొస్తారు అందరూ. అసలు తోటి మనిషి ప్రాణాలు కాపాడమే నిజమైన భక్తి, నిజమైన మానవత్వం, అన్నింటికంటే పెద్ద పూజ అని నిరూపించిర్రు మన భక్తులు. ఇందుకే అంటారు కదా, ఇదే మన సనాతన ధర్మం. ఎవరిని ద్వేషించొద్దు, అందరి ప్రాణాలను గౌరవించాలి. దేవుడి మీద ఎంత భక్తి ఉందో సమాజం మీద కూడా అంత బాధ్యత ఉందని ఒక్క వీడియో, ఒక్క ఇన్సిడెంట్స్ ఈ లోకాన్ని మొత్తం చాటి చెప్పేసిర్రు. ఈ అద్భుతమైన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో మొత్తం వైరల్ అవుతుంది. భక్తుల మానవత్వానికి మన ఛానల్ తరపున కూడా ఒక పెద్ద సెల్యూట్ కొడదాం.